మొన్ననే ఇక్కడ గ్యాస్ పేలి దాదాపుగా ఇద్దరు చనిపోయినారు. ఒకరిద్దరి పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. అది ఇల్లు కూడా కంప్లీట్ డ్యామేజ్ అయిపోయింది. గ్యాస్ పేలింది కానీ సిలిండర్ వెళ్ళలేదు. దాని దెబ్బకు అసలు గ్యాస్ అయిపోయింది. చాలా భయంకరంగా ఉంది. బట్ వారికి ఆర్థిక సాయం ప్రభుత్వం ఇద్దామనేది ఆలోచన చేసి కలెక్టర్ గారితో మాట్లాడా. తర్వాత ఆ ఇల్లు పడిపోయింది కాబట్టి ఇల్లు కట్టుకోవడానికి కూడా ప్రభుత్వం నుంచి, లేకపోతే ఆయన ఇద్దరు స్తోమతోటి కట్టుకోవడానికి లోన్ కూడా ఇప్పించి, ప్రభుత్వం నుంచి అంత ఇప్పించి ఆయన ఇల్లు కూడా కట్టేయడానికి ప్రయత్నం చేస్తాం తప్పకుండా. ఎందుకంటే అనుకోకుండా గ్యాస్ పోయింది. వాళ్ళు ఎప్పుడూ గ్యాస్ లీకేజ్ చూసుకోకపోవడం వల్ల వారు ఉదయం లేచి కిచెన్లో ఎంటర్ అయ్యేటప్పటికే లైట్ వేసేటప్పటికే పేలిపోయింది. బాగా బ్రహ్మాండంగా ఊరంతా పెద్ద సౌండ్ వచ్చేసింది. ఊళ్ళో ప్రజలంతా అప్రమత్తమైపోయి ఏం పడిపోయిందో ఏమో అని చెప్పి వాళ్ళపై ప్రజలతో పోయి చూసి సహకారం చేశారు. అందులో కాలిపోయిన వారికి ఎవరు ఉన్నారో వాళ్ళకి అందరికీ కరుణ్ పంపించారు. ఆ రోజు మరి కలెక్టర్ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు అందరూ చూసినారు. అయితే వారికి ఆర్థిక సాయం కూడా ప్రభుత్వం నుంచి కూడా ఏదంతా ఆర్థిక సాయం ఇల్లు కట్టుకోవడానికి కూడా స్థానికంగా మాట్లాడి వారి అందరికీ కూడా సాయం చేస్తారు తప్పకుండా. థ్యాంక్ యూ.